నమస్తే, నేను ప్రశాంత్. రప్ప రప్ప నరుకుతాం అనే డైలాగులు అయితే మనం సినిమాల్లో చూసాం. ముఖ్యంగా పుష్ప 2లో అయితే చూసాము. ఇలాంటి డైలాగ్స్ మనకి కొన్ని వైసీపీ పోస్టర్స్లలో కనిపిస్తూ ఉన్నాయి. అంటే పోస్టర్స్లలో ఇలా కూడా రాయచ్చా, అసలు ఎందుకు మరి ఇలా రాశారు, ఇలా ఎందుకు పోస్టర్స్ వేశారు, మరి ఇప్పుడు జగన్ గారి పరిస్థితి ఏంటి అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే ప్రశాంత్. సార్, ఏంటి సార్ ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ రప్ప రప్ప పోస్టర్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా మా జోలికి వస్తే మేము ఊరుకోము అంటూ ఇలా కొన్ని పోస్టర్స్ మీద వైసీపీ పార్టీ సింబల్స్, వైసీపీ జగన్ గారి ఫోటో, అదేవిధంగా ఇలాంటి కొన్ని డైలాగ్స్ రాయడం జరిగింది. అంటే ఏం జరుగుతుంది? ఈ డైలాగ్స్ రాయడం వల్ల వైసీపీకి మైనస్ పాయింట్ అంటారా? యాక్చువల్గా వైసీపీ పార్టీకి సంబంధించి కానీ లేదా మాజీ ముఖ్యమంత్రికి సంబంధించి కానీ చాలా విషయాలు వైరల్ అవుతున్నాయి. ఫస్ట్ అందరూ చెప్పుకునేది ఏంటంటే ఆయన బయటికి రారు, బయటకు రావాలంటే ఎవరో ఒకరు శవంలో వేస్తే కానీ రారు అని కూడా చాలామంది ట్రోల్స్ చేశారు. నిన్న మొన్న చూశాను. ఒక ఆయన అయితే డైరెక్ట్గా ఒక ఛానల్లో పేరు చెప్పలేను, జగన్మోహన్ రెడ్డి గారి శవయాత్ర అన్నట్టుగా, అంటే శవం చేసి వస్తేనే శవయాత్ర అన్నట్టుగా ఎవరో పెట్టారు టమ్మునేలు. అది మరి టూ మచ్గా అనిపించింది. పోనీ ఇంకా ఎవరిష్టం వాళ్ళది. అయితే ఇట్లాంటి విమర్శ ఎందుకు వస్తుంది ఆయన మీద అంటే, ఎవరైతే ఆ వైసీపీ కార్యకర్తో నాయకుడో చనిపోయినప్పుడు గత సంవత్సరం చనిపోతే ఈ సంవత్సరం విగ్రహం పెట్టారంటే దానికి ఈయన ఓపెనింగ్కి వెళ్ళారు. సో దానికి పర్మిషన్ ఇచ్చారా ఇవ్వలేదా అనేది పక్కన పెడితే 24 బారికేడ్లు పెట్టారు, 24 చెక్ పోస్టులు పెట్టి వదులుతున్నారు, అది ఇది అని ఆల్రెడీ వైసీపీ వాళ్ళు కొంతమంది ట్రోల్స్ చేస్తున్నారు. సరే, 24 చెక్ పోస్టులు కాకపోతే 100 చెక్ పోస్టులు పెట్టేనా అలౌ చేశారు కదా, ఎక్కడికక్కడ ఆపేలేదుగా. ఇదే చంద్రబాబు నాయుడు గారి అరెస్టు లేదా లోకేష్ గారి పాదయాత్ర చేసినప్పుడు ఎక్కడికక్కడ వాళ్ళని ఆపేశారు కదా, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని. ఎస్పెషల్లీ చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు గత ప్రభుత్వం హయాంలో పూర్తిగా వెళ్ళడానికి వీల్లేదని వీళ్ళు కనీసం ఆ చెక్ పోస్టులు పెట్టైనా విడిచిపెట్టారు. పోనీ ఒక 100 మంది 200 మంది మనుషులకి అలాగే ఒక 5-6 కార్ల వరకు పెర్మిషన్ ఇస్తూ పెట్టారు. వాళ్ళు పూర్తిగా ఆపేశారుగా, మరి అది గుర్తులేదా? అంటే వాళ్ళు అన్ని గతం అంతా మర్చిపోయి అక్కడికి అది కాలజ్ఞానంలో అది మొత్తం డిలీట్ అయిపోయింది, అది సిస్టంలో ఇదే ఫ్రెష్గా ఉంది మేము మాట్లాడుతాం అన్నట్టు ఫీల్ అవుతున్నారు. సో ఆయన కూడా ఎందుకు చనిపోయాడంటే, ఖచ్చితంగా గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంటే వస్తుందని బెట్టింగ్స్ కట్టి, అంటే నాకు తెలిసి కూడా చాలా మంది బెట్టింగ్స్ కట్టిన వాళ్ళు ఉన్నారు. అటు టీడీపీ మీద కట్టిన వాళ్ళు ఉన్నారు, వైసీపీ మీద కట్టిన వాళ్ళు ఉన్నారు. టీడీపీ కట్టిన వాళ్ళు చాలా తక్కువ అమౌంట్ వచ్చిందంట వాళ్ళకి, బెట్టింగ్లు గెలిచిన వాళ్ళకి కూడా. ఎందుకు ఎక్కువ మంది కాశారు టీడీపీకి వస్తుందని, వైసీపీకి చాలా తక్కువ మంది కాశారంట. కాసిన ఎవరో గెలిస్తే మనకు చాలా తక్కువ మంది కాశారు వస్తుందని. కానీ వైసీపీ ఓడిపోవడం వల్ల చాలా లక్షలు నష్టం అయిపోయారు. చాలా మంది బెట్టింగ్లు కాశారు. నాకు తెలిసి ఒక వ్యక్తి, మా ఊరికి చెందిన వ్యక్తి 70,000 పెట్టాడు బెట్టింగ్. అంటే ఒక దగ్గర 50,000, ఒక దగ్గర 20,000. మరి పోయిందిగా. కొన్ని సందర్భాల్లో లక్షల్లో కోట్లలో కూడా నడుస్తాయి, కానీ మనకు తెలియదు. కానీ అంటే ఇది కూడా ఎక్కడ పేపర్ మీద ఏది ఉండదు, మాట నమ్మకం, మధ్యవర్తి ఎవడు ఉంటాడు, అని నడిపిస్తూ ఉంటారు. సో అట్లాగా ఈ చనిపోయిన వ్యక్తి బెట్టింగ్ పెట్టాడు. ఒకసారి అన్ని లక్షలకు బెట్టింగ్ పెట్టిన తర్వాత ఇచ్చింది, ఆడి శక్తి ఏమిటి, ఆడి స్థాయి ఏమిటి, లక్షల్లో పెడితే ఎట్లా అవుతుంది? సో అది తీర్చలేకో లేకపోతే వాళ్ళ అప్పులు బాధపడలేకో సూసైడ్ చేసుకున్నాడు, చనిపోయాడు ఏదో అని చెప్పారు. సో ఇక్కడ పోలీసులు బాధలు భరించలేక, ప్రస్తుత ప్రభుత్వం యొక్క ఇబ్బందులు తట్టుకోలేక చనిపోయాడు, అందుకే వాడు విగ్రహం పెడుతున్నాం, దానికి వస్తున్నా అన్నట్టు అన్నారు. పోనీ నాయకుడు అనేవాడు అన్నిటికీ ముందుగా నిలబడేవాడు అయితే మొన్న జూన్ 4న ఏంటది వెన్నుపోటు దినోత్సవం చెప్పారు. వెన్నుపోటు అంటే 4వ తేదీన ఏమొచ్చింది, రిజల్ట్ వచ్చింది కదా. ఆ రోజు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం కూడా కాదు, 12 పెట్టారనే వెన్నుపోటు అనేది చేయొచ్చు. వెన్నుపోటు అంటే ఎవరు పొడి చేయాలి అంటే ప్రజలకు ఈయన వెన్నుపోటు పొడిచారా? సరే, ఆ కార్యక్రమం చేశారే అనుకుందాం. ఈయన అందులో ఉన్నాడా? లేడు. ఈయన కార్యకర్తలు, నాయకులు అందరూ ఎక్కడికక్కడ ధర్నా చేశారు, కానీ ఈయన లేడు. నాయకుడు ముందు ఉండి నడిపించాలి కదా. సో అట్లా ఆ తర్వాత అంతకుముందు ఆ గంజాయి బ్యాచ్ 3 కుర్రోళ్ళని పరామర్శించడానికి వెళ్ళారు. ఇప్పుడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అదే కదా సీరియస్ అయ్యింది. అసలు మీరు గంజాయి బ్యాచ్ల్ని, రౌడీ మోకల్ని, ఆ బెట్టింగ్లు కట్టి అన్యాయంగా జులుం ప్రదర్శించే వాళ్ళను చనిపోతే వాళ్ళకి మీరు పరామర్శకు వెళ్తున్నారంటే అసలు మీరు ఎవరిని సపోర్ట్ చేస్తున్నట్టు అన్నట్టుగా వాళ్ళ ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారు. ఇది చాలదన్నట్టు వాళ్ళు హోర్డింగ్లు కూడా ఎలా పెడుతున్నారు, మీరు అన్నట్టు రప్ప ఏంటది గంగమ్మ జాతరలో పొట్టేలుకు బలిచ్చినట్టు రప్ప 2029లో ఎలక్షన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్కొక్కడిని రప్ప నరుకుతా అని చెప్పి పోస్టర్ పెట్టారు. దానికి మళ్ళీ ఈయన ప్రెస్ మీట్ పెట్టి అక్కడ అది కూడా ఏంటి, జనరల్గా ఈయన చెప్పాలకుండా చెప్పేసి
మాజీ ముఖ్యమంత్రి గారు వెళ్ళిపోతారు. వాళ్ళని అడిగి మరి అడుగుతున్నారంటే ఛానల్కి సంబంధించిన వాళ్ళిద్దరు ముగ్గురు అక్కడ ఉంటే వాళ్ళతో ఏంటో డైలాగు అడిగించి మళ్ళీ చెప్పించుకొని రప్ప పోన్లే అబ్బా మనల్నే అంటున్నా మన కదా అన్నారు, సరే అలాగే సినిమా డైలాగులు కూడా వాడడం తప్పైతే అన్నీ తప్పే, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాము ఎక్కడున్నామో అని అన్నారు. సార్ కానీ ఈ డైలాగ్స్ని ఎవరిని ఉద్దేశించి అన్నట్లు అయిపోతుంది ఇక్కడ? 2029లో ప్రభుత్వం వచ్చాక ఒక్కొక్కరిని గంగమ్మ జాతరలో పొట్టేలు బలిచ్చినట్టు రప్ప నరుకుతారు. అంటే ఎవరు నరుకుతారు? 2029లో కూటమి ప్రభుత్వం పోయి వీళ్ళు ప్రభుత్వం వస్తే అడ్డం వచ్చిన వాళ్ళందరూ నరుకుతారనే కదా అర్థం. సో అది ఆ కుర్రోడిని అలా ప్రేరేపించేలాగా ఉండాలని అరెస్ట్ చేశారో లేదంటే వార్నింగ్ ఇచ్చారో సంథింగ్ జరిగింది. దానికి అది సినిమా డైలాగ్ తప్పేంటబ్బా అంటే అది ఎంతవరకు కరెక్ట్? అర్థమైందా? సో అట్లా ఇప్పుడు వెనకటికి ఓల్డ్ సిటీలో ఒక మహానుభావుడు ఒక్కసారి 20,000 మంది పోలీసులు పక్కకు జరిగితే హిందువులందరినీ ఓచకోత కోస్తా అన్నాడు. అది తప్పా ఉప్పా? అది ప్రజాస్వామ్యమా? ఆ తర్వాత ఆయన మీద కేసు అయ్యింది, ఓకే, అది పక్కన పెట్టండి. సో ఇప్పుడు కూడా వీళ్ళకి అడ్డొచ్చు అని 2029లో జగనన్న గవర్నమెంట్ వచ్చిన తర్వాత రప్ప ఒక్కొక్కరు నరుగుతానంటే దానికి మళ్ళీ కొంతమంది మీడియా మిత్రులు వాడు టీడీపీ వాడే, టీడీపీలో గతంలో వాడి ఐడి కార్డు కూడా ఉంది, కార్యకర్త వాడు అంటే వాడు దాని నుంచి ఇక్కడ భయపడి ఇందులోకి వచ్చాడు, మన దగ్గరకు వచ్చాడంటే హ్యాపీయే కదా అని చెప్తున్నాడు ఆయన. అంటే ఇట్లాగ అది తప్పు కాదు అని అనడం వల్ల ఏమవుతుందంటే నేరం చేసేవాడిని ప్రోత్సహిస్తున్నట్టుగా వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది కదా. అలా అది తప్పు కదా. ఇప్పుడు అదే మొన్న గంజాయి సంబంధించే క్లియర్గా దొరికారు వాళ్ళు ముగ్గురు కూడా. పోనీ 3 మతాలకు చెందిన వాళ్ళంట, మతాల పేర్లు అనవసరం కానీ. మనుషులు అనేవారు ప్రతి మతంలో వెధవులు ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు. ప్రతి జాతిలో కులంలో మంచి వాళ్ళు ఉన్నారు, వెధవులు ఉన్నారు. ఒక్క కులానికే ఒక్క మతానికే ఎప్పుడు ఆపాదించద్దు, ఒప్పుకున్నా. అయితే మరి పర్టికులర్గా మళ్ళీ దాన్ని కూడా మతపరంగా రాజకీయాలు చేయాలని చూశారు. వాళ్ళు గంజాయి తీసుకున్న వాళ్ళు తీసుకోలేదో మంచి వాళ్ళు, వాళ్ళని రోడ్డు మీద పోలీసులు ఎత్తుకొట్టారని అన్నారు. ఏం మరి డాక్టర్ సుధాకర్ని డాక్టర్ ఆయన మాస్క్ అడిగినందుకు పిచ్చోడిని చేసి నడి రోడ్డు మీద మోకాల మీద కూర్చోబెట్టి ఇబ్బంది పెట్టారే, మరి అప్పుడు గుర్తు రాలేదా? ఈ గంజా బ్యాచ్లు చేస్తే వీళ్ళకి మానవత్వము అన్ని ఫీలింగ్స్ వచ్చేసాయంట. అండ్ మరి అదే కదా ఇప్పుడు ఇంతకుముందు పెట్టిన పోస్టులు కూడా ఆయన ఎవడు ఏదో రెడ్డి ఆయన కూడా షర్మిలమ్మ గారి మీద, విజయమ్మ గారి మీద దారుణమైన వ్యాఖ్యలు చేశాడు. బోరుగడ్డ అనిల్ ఒకడు, వీళ్ళందరూ వ్యాఖ్యలు చేస్తుంటే కనీసం ఖండించలేదు ఆ పార్టీ వాళ్ళు. అరెస్టు పోనీకి తిట్టడం పక్కన పెడితే కనీసం ఖండించలేదు. సో మొన్న భారతీ గారి మీద ఒకడు వ్యాఖ్యలు చేస్తే అదే చేబ్రోలు రాజేష్ ఎవరో వెంటనే ఆయన అరెస్ట్ చేశారుగా, వాటి పార్టీని సస్పెండ్ చేశారుగా. అంటే దానికి వీళ్ళేమంటారు, మీ వాళ్ళు పెట్టిన డ్రామా మీరే యాక్ట్ చేస్తారు. పోనీ కనీసం మీరు నలుగురు చూస్తున్నారు, రాజకీయంలో ఉన్నాము, ప్రజలు ఆలోచిస్తారని ఆలోచించే ఆ ఇంగిత జ్ఞానంతోనైనా కనీసం అరెస్ట్ చేయాలిగా. అలా ఎవరినే వర్ర రవీందర్ రెడ్డి బాగుంది, వర్ర రవీంద్ర రెడ్డికి అరెస్ట్ చేయొచ్చు కదా, చేయలేదే, ఎవ్వడు మాట్లాడలేదే. సో ఇప్పుడు ధర్నాకు వచ్చినకి ఈ అంబటి గారి బ్రదరు వీళ్ళందరూ వచ్చి మా వాళ్ళని అడ్డుకుంటామని చెప్పి పోలీసుల మీద విపరీత చర్యలకు దిగితే ఎవరు బాధ్యులు? రేపొద్దున అరెస్ట్ చేస్తే మళ్ళీ దాన్ని కూడా సానుభూతి పరంగా వాడేయడం, దాన్ని మళ్ళీ వేరే యాంగిల్లోకి తీసుకెళ్ళిపోయి ఏంటంటే న్యాయమే గెలుస్తుంది, కడిగిన ముత్యంలా తిరిగి వస్తాం. ఇప్పుడు నిన్న చూడండి కేటీఆర్ గారి ఇష్యూ పెద్ద అవుతుంది, ఫోన్ ట్యాపింగ్. ఆయన సిట్ ముందుకెళ్ళి బయటకు వచ్చి ఏం చెప్తున్నాడు, ఆయన ఒకే క్వశ్చన్ తిప్పి 14-15 సార్లు అడిగారని చెప్తున్నాడు. తప్పైతే జరిగిందిగా, ప్రభాకర్ ఐపీఎస్ అన్నోడు వెనక్కి రప్పించారుగా యుఎస్ నుంచి. మరి నేను నడుస్తున్నప్పుడు మేమేం తప్పు చేయలేదే, మేము కడిగిన ముత్యంలా తిరిగి వస్తాం, న్యాయమే గెలుస్తుంది, జైల్లో వేసినా కూడా నేను మళ్ళీ బయటకు వచ్చి పాదయాత్ర చేస్తా లేదా ఇంకోటి చేస్తా, కక్ష సాధింపు, ఇదేనా స్వాతంత్ర సమరయోధుడా? జైలుకి వెళ్తే బయటకు వచ్చి పూల దండలు వేసుకొని పూలపాడు మీద నడవడానికి. అంటే అలా అయిపోతుంది రాజకీయం. అంటే దాన్ని ఏమంటారు, హుందా రాజకీయాలు లేవు, పోయే. ఇప్పుడు మొన్న ఆపరేషన్ సింధూర్ సమయంలో పాతవన్నీ ఆర్టికల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయినప్పుడు ఐక్యరాజ్య సమితిలో భారత్ గురించి కానీ ఈ తీవ్రవాదం గురించి కానీ పాకిస్తాన్ విషయాలు కానీ మాట్లాడడానికి సందర్భం వస్తే ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆవిడ వెంటనే వచ్చి అటల్జీని, స్వర్గీయ భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారు లాంటి వ్యక్తిని, మీరు అటల్జీ మీరైతే కరెక్ట్, మీరు వెళ్ళి మన గొంతుకు వినిపించండి అని చెప్పిందట ఆవిడ, పార్టీలకు అతీతంగా. అది కదా ఉందా రాజకీయం అంటే, అవునా కదా? అంతేగాని ఆడ కనబడితే ముఖం చాటేసేయడం,
మా గవర్నమెంట్ వచ్చాక ఒక్కొక్కరిని గొడ్డలు తీసి కొడతాం, ఎక్కడ ఉన్నా ఏ గ్రహాల్లో ఉన్నా కూడా వాడిని రప్పించి అడ్డంగా నరుకుతాం. ఇవి మంచి పదజాలాలు కావు. ఇప్పుడు ఎవడైతే ఆ కుర్రోడు పోస్టర్ పట్టుకున్నాడో రప్ప అని వాడికి పోలీసులు పిలిచి అరెస్ట్ చేయకపోయినా వార్నింగ్ ఇవ్వడం, బాబు ఇలాంటివి చేయకు, నీ అనవసరం నీ కెరీర్ ఎందుకు పాడు చేసుకున్నావు. ఇంతకుముందు వైసీపీకి సోషల్ మీడియా సపోర్ట్ చేసిన అందరూ కూడా ఎట్లాగా చెలరైపోయి చేసి వాళ్ళ లాస్ట్లో ఏమైంది, సెల్ఫీ పెట్టి వీడియోలు పెట్టారు. బాబు నాలాగా మీరు జీవితాలు పాడు చేసుకోకండి, ఏ పార్టీ వాళ్ళు ఏ నాయకుడు మనల్ని కాపాడు, అనవసరంగా రెచ్చిపోయి వ్యాఖ్యలు చేయకండి. ఆయన పేరు గుర్తులేదు, ఆఖరికి జీప్లో వీడియో తీసి పెట్టాడు ఆయన శ్రీరెడ్డి గారు. అలాంటి వాళ్ళు ఏమయ్యారు, ఎంతో ఇదిగా మాట్లాడి ఇప్పుడు దయచేసి నన్ను వదిలేయండి, నేను ఫ్యామిలీతో నన్ను ఇబ్బంది పట్టుకండి. ముందు బీభత్సమైన వ్యాఖ్యలు చేశారుగా. ఏ నాయకుడు వచ్చి కాపాడాడు, ఏ ప్రభుత్వం ఏ పార్టీ వచ్చి కాపాడింది? అది కొంచెం విచక్షణ అనేది ఆలోచించాలి. మైక్ ఇచ్చారు కదా, మైక్ పెట్టారు, కెమెరా పెట్టారు కదా అని నోటుకొచ్చినట్టు మాట్లాడితే అది కరెక్ట్ కాదు. అంటే కనీసం నలుగురు అబ్జర్వ్ చేస్తున్నారు, ఇలా చేస్తే ఇప్పుడు అదే బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే వెనుపోటు జనం అంటే ఏంటండి అసలు, ఎవరిని ఉద్దేశించి అంటే ప్రజలు వెనుపోటు పొడిచారనా? ఒకరు గుర్తుపెట్టుకోండి, నాయకులు ఎన్నైనా అమ్మ బూతులు తిట్టుకోనివ్వండి పర్వాలేదు, కానీ ప్రజల్ని మోసగాలు, ప్రజలే మమ్మల్ని చీట్ చేశారని ప్రజల మీద డైవర్ట్ చేస్తే ఏ నాయకుడికి కూడా మనుగడ ఉండదు. ప్రజల్ని తప్పు పట్టద్దు, ప్రజలు చాలా తెలివైన వాళ్ళు కదా. 92% ఓటింగ్ ఎందుకు వచ్చింది? 91.8 అంటే ఆల్మోస్ట్ 92% ఓటింగ్. ఇట్లా ఈ ప్రభుత్వం ఇంకా ఆగడాలు చెలరైపోతున్న, లాభం లేదు, దించేయాలి, గద్దె దింపాలనే ఉద్దేశంతోనే కదా మూలను కూర్చున్న ముస్లిం కూడా వచ్చి ఓటేసింది. అందుకే కదా కూటమికి అంత మెజార్టీ వచ్చింది. అర్థమైందా? సో అలాగా మేము ఇంకా గంజాయి ఉంచేవాడిని, ఈవీఎం మిషన్లు పగలగొట్టేవాడిని, మర్డర్లు చేసేవాళ్ళని జైలుకి వెళ్ళి పరామర్శిస్తాం, వాళ్ళకి అండగా నిలబడతామని అంటే ఏముంది అసలు? మీ ఎవరిని ప్రోత్సహిస్తున్నట్టు, ఎవరి వైపు మీరు వెళ్తున్నట్టు? సో ఇంకా అది ఎంత మాట్లాడుకున్నా ఇదే జరుగుతుంది. ఇంకా వాళ్ళ విచక్షణకి వాళ్ళ విజ్ఞతకే నమస్కారం. థ్యాంక్ యూ సార్. అంతే.